ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే డయాగ్నోస్ అవుతుందో అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీనా అది ఒవేరియన్ ప్రెగ్నెన్సీనా అనేది ఫస్ట్ తెలుసుకొని అంటే ఇప్పుడు స్కాన్ లో చేసినప్పుడు ట్యూబ్స్ ఓవరీస్ అనేది సైమల్టేనియస్లీ జస్ట్ యూటరస్ కి బ్యాక్ సైడ్ కొంచెం పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఉందా లేదా ఓవరీలో ప్రెగ్నెన్సీ ఉందా అనేది. ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చిన్నగా ఉన్నప్పుడు అంటే బీటా హెచ్సిజీ లెవెల్స్ తో ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటూ డయాగ్నోస్ చేయడం జరుగుతుందో ఆ లెవెల్స్ ని బట్టి సైజ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీని బట్టి కొన్ని డిసిషన్స్ అనేది మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే మెడికల్ మేనేజ్మెంట్ కేటగిరీలో కాకుండా సర్జికల్ ఇంటర్వెన్షన్ వెళ్లాల్సిన పరిస్థితి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏర్పడినట్టయితే అంటే ట్యూబ్ రప్చర్ కాకుండా అన్రప్చర్డ్ ప్రెగ్నెన్సీ లాగా ఉన్నప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ట్యూబ్ తీసేయాలా అంటే ఒక్కోసారి అది డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ ఎక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది. ఒక్కసారి హిస్ట్రోలాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీ బేస్డ్ లో వెళ్ళి కెమెరా గైడెడ్ డయాగ్నోసిస్ అనేది చేసినప్పుడు ఎక్కడ ప్రెగ్నెన్సీ ఉంది ఆ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది నియర్ టు ఫింబ్రీ అంటే ఎండ్ పాయింట్ ఆఫ్ ది ట్యూబ్ అనేది ఉన్నట్టయితే డెఫినెట్ గా అది మిల్కింగ్ పద్ధతిలో ట్యూబ్ ప్రెగ్నెన్సీ అనేది వాస్కులారిటీ తగ్గించిన తర్వాత మిల్కింగ్ పద్ధతిలో ట్యూబల్ అబార్షన్ లాగా చేసి ఆ ప్రెగ్నెన్సీని తీసేయవచ్చు.